ప్రైజ్ లార్డ్. యోబు 8వ అధ్యాయము 22వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మన నోటి నిండా నవ్వు కలుగ చేస్తారండి. మనం ఒకవేళ బాధలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, హృదయం అంతా విచారణతో ఉందా, దేవుడు విచారమును కొట్టివేసి నోటి నిండా నవ్వు కలుగ చేసే దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతో బాధింపబడుతూ ఉన్నారు, చాలా శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, నవ్వు లేదు వాళ్ళలో. బట్ వాళ్ళ మూలుగులు దేవుడు విని మోషే గారిని పంపించి వారిని సంతోషంతో నోటి నిండా నవ్వుతో వారిని బయటకు తీసుకొచ్చారండి. అలాగే సారా గారిని మనం చూసుకున్నట్లయితే గనక ఆమె బిడ్డలు లేక గొడ్రాలిగా ఎంతో కన్నీరు కారుస్తూ ఎన్నో అవమానాలు నిందలు భరిస్తూ ఉన్నారు. అయితే 90వ సంవత్సరం అప్పుడు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చారండి. దేవుడు దర్శించారు ఆమెను. ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది. ఇస్సాకు అంటే నవ్వు. నా నోటికి దేవుడు నవ్వును కలుగ చేశారు, ఇది వినని వారందరూ నాతో పాటు నవ్వుతారు అని సారా గారు చెప్పడం జరిగింది. జనములకు తల్లిగా చేశారండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన నోటి నిండా నవ్వును కలుగ చేస్తానంటున్నారు. కల కనిన వారి వల్ల చేస్తారంట. కళ ఏ విధంగా వచ్చి వెళ్ళిపోతుందో మన బాధలన్నీ మర్చిపోయే విధంగా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. అన్యులు కూడా చెప్పుకుంటారంట, దేవుడు వీరి జీవితంలో ఎంత గొప్ప కార్యములు చేశారు అని. సో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన స్థితి ఇలాగే ఉండిపోదు, మన స్థితిని దేవుడు మారుస్తారు. మన ఎడల ఆయన కనికరం ఉంది, ఆయన కృప మనల్ని విడిచిపోదు, ఆయన హస్తం మనకు తోడుగా ఉంది, మనల్ని విడువడు ఎడబాయడు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది విచారంతో దుఃఖంతో ఉన్నారో వారి నోటి నిండా నవ్వు కలుగ చేయండి తండ్రి. కన్నీరే పానముగా ఉన్నారో వారిని నాయన మరలా నవ్వే విధంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.